మనం కానీ ఏమంటామంటే కొన్ని సమయాలలో నువ్వు కడుపున పడినాకేరా నాకు అనేక కష్టాలు వచ్చినాయి అంటుంటారు చాలామంది. నువ్వు పుట్టినాకనే మేము ఇంతవరకు బాగున్నాం, నువ్వు పుట్టినాకనే మాకుండే ఆస్తులన్నీ హరించుకుపోయినాయి అంటుంటాం. కానీ ఆ మధ్య తల్లి హేళ తన కుమారునికి ఏం పేరు పెట్టుకునేదండి? వేదన. ఏ తల్లి పెట్టుకోదండి. కారణం ఏంటంటే ఆ కష్టమేదో, ఆ బాధ ఏంటో, ఆ శ్రమ ఏంటో తెలుసుకున్న దానికి కుమారునికి క్షుణ్ణముగా చెప్పింది. ప్రార్థన ఎలాగ ఉండాలి, దేవుని ఎలాగో ప్రార్థించాలి, ఇలాగూ ఆ కుమారుని పెంచినప్పుడు చదివారు. మొదట్లోనే ఎబ్బేజు తమ సహోదరులందరికంటే ఘనము పొందాడంట. అంతమంది అన్నగారు ఉన్నారు, వారందరికంటే ఈయన ఘనం పొందాడంట. కారణం ఏంటి? ఆయనకంత పేరు ప్రఖ్యాతులు ఎలాగ వచ్చాయి? ఎలాగో ఆయనంత గొప్పవాడు అయ్యాడు అంటే అందులో మొదటి మాట దయవుంచి చదవండి. మొదటి మాట ఇశ్రాయేలు దేవుని ప్రార్థిస్తున్నాడంట. ఆ ప్రార్థనలో మొదటి మాట ఏంటి? తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. వేదన పడి ఇతని కంటినని తన తల్లి కష్టము లేక బాధ అని పేరు పెట్టుకునేది. ఆ తర్వాత ఏం చేసినాడంట? ఇశ్రాయేలీల దేవుని బట్టి ఇశ్రాయేలీల దేవుని బట్టి ఏం చేసినాడంట? ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు, మొరపెట్టినాడు. మొరపెట్టాడంట గట్టిగా. తన తల్లి వేదన బాధన తెలిసినటువంటి ఆ వ్యక్తి దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన లేక మొర. ఏమని? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము, నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేమియు కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఏంటండి? అయ్యా నీకేది అసాధ్యము కాదు. నా తల్లి గర్భంలో కష్ట బాధ శోధనలు ఉన్నను, నా తల్లి నన్ను కన్ని నాకు ఒక వేదన అని పేరు పెట్టింది, నీ యొక్క గొప్పతనాన్ని నాకు చాటి చెప్పింది స్వామి. అందుకే నీవు నాకు తోడు ఉండాలి. కష్టాలున్నా శ్రమలున్నా ఈ లోకంలో సమస్తాన్ని నీవు చేయగలిగినటువంటి వాడవు. నీకేది అసాధ్యమైనది లేదు. నీవు తప్ప నాకు ఇల్లో ఏమీ గొప్ప లేవు స్వామి, నాకేమీ అవసరం లేదు స్వామి అని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఆయన అడుగుచున్నాడండి. మొదటిది చదువునా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి చాలు. మొదటిది, నీవు నన్ను నిశ్చయముగా. దేవుని మీద ఒక కమాండింగ్ మాట అండి ఇది. దేవుని ఏమంటున్నాడు? ద వండర్ఫుల్ వర్డ్ ఫర్ ద ఇన్ ద బైబిల్. ఈ మాట దేవుడు మాత్రమే అనాలి మామూలుగా అయితే. ఆదికాండం 2:17 అంటాడు, అదమా
ఈ తోట చెట్ల మధ్య ఉన్న ఫలము నీవు తింటే నిశ్చయముగా ఏమవుతావు? నిశ్చయముగా చస్తావు. ఇక్కడేమంటున్నాడు ఎఫెసు? నీవు నిశ్చయముగా నన్ను ఏమంటున్నాడండి? నిశ్చయముగా. కారణం ఏంటి? నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోబుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోబుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోబుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. అయ్యా, నువ్వు నన్ను పుట్టించావు. వేదన, శ్రమ, కష్టాలన్నీ ఉన్నాయి. నా పేరులోనే వేదన ఉంది. అయినా నీతో కలిసి నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎంత గొప్పదని తండ్రి ఎఫెసు నిర్ణయాలు. నీతో కలిసి నేను ఉండాలి ప్రభువా, నీవు నాకు కావాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీతోనే ఉండాలి. అందుకే నిశ్చయముగా నీవు నన్ను. ఎందుకు ఆ మాట అడుగుతున్నాడండి? కారణం ఏంటంటే సామెతలు 10:22లో ఒక మంచి మాట దాగి ఉందండి. సామెతలు 10:22 త్వరగా. యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. అంత ఇనఫ్. చాలు నంగకుద్దు. ఏమంటున్నాడంటే, ఎందుకు మొదట నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలంటున్నాడంటే, అందులో ఐశ్వర్యం ఉంది, అందులో ధనం ఉంది, ధాన్యం ఉంది. దేవుని ఆశీర్వాదములో కొలసి 3:2 కూడా ఏమని చెప్తాడంటే, సర్వ సంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవి. సంపద, ధనము, ధాన్యము అన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంట? దేవునిలో ఉన్నాయి. అందుకే మొదట ఏమంటున్నాడంటే, మహా సహోదరుల కంటే ఘనము పొందిన వాడైనటువంటి ఆయన ప్రార్థనలో మొదటిది నీ ఆశీర్వాదము నాకు కావాలి. అది ఏంది? నిశ్చయముగా. ప్రార్థించే ప్రతివారం అన్ని ఆశీర్వాదాలు పొందలేమండి. నీవు ఖచ్చితముగా ఉండి, మన భాషలో చెప్పాలంటే నువ్వు అంటావు కదా, నీతిమంతునిమైనట్లు అంటారు. నీవు నీతిమంతునిగా ఉండి, యథార్థవంతునిగా ఉండి, సత్యవంతునిగా ఉండి, దేవునికి ఇష్టడుగా ఉండి ప్రార్థన చేయి. ఏమవుతుంది? నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. యథార్థవంతుల ఆర్తనాదం ఆయన వినును. అనగా నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వాదం. నెంబర్ 1, నాకు ఆశీర్వాదము కావాలా స్వామి. ఈ వేదన, శోధ, బాధలన్నీ ఉండను పర్వాలేదు, కానీ కష్టాలు, శ్రమలు నా నుండి దూరము చేయలేవని నేను అడగలేదు, కానీ నీ ఆశీర్వాదము నాకు కావాలి. ఆ ఆశీర్వాదం ఏమంటుంది? ఐశ్వర్యమును ఇస్తుంది. అనగా అనేకమైన బాధల, కష్టాల నుండి విడుదల కలిగిస్తుంది. రెండవది చదువునా ఎబ్బెన్సిది చాలు. రెండవది ఏంది? సరిహద్దులు విశాలపరచాలి. అంటే నేను ఆశీర్వాదము పొందిన తర్వాత ఆ ఆశీర్వాదాలు నాలోనే దాచుకొనకుండా ఎక్కడికి వెళ్ళాలంట? జంగాలపల్లె గ్రామములో పొందినటువంటి దేవుని ఆశీర్వాదములు గ్రామాలు ప్రకటింపబడాలంట. అన్ని చోట్లకు వెళ్ళాలంట. ఫలాని దేవుడు, ఫలాని స్వామి, ఫలాని సమయంలో ఇంతమందిని బాగు చేశాడు, బాగు చేయడానికి కారణము ఇది అని
అది నాకే పరిమితము కాకూడదు స్వామి, విశాలపరచు. ఈ ఊరును దాటి ఖండాంతరాల వరకు నీ బలమేంటో, నీ శక్తి ఏంటో, నీ మహోన్నతమైన ఔన్నత్యమేంటో అందరికీ తెలియపరచబడాలి. విశాలపరచు, నిశ్చయముగా ఆశీర్వదించు. ఆశీర్వదించిన ఆశీర్వాదాలు విశాలపరచు, అనేకులకు తెలియ రీతిగా నీవు సహాయము చేయి. మూడవది, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏంటంట? నీ చెయ్యి ఆశీర్వాదం ఉంది, విశాలపరిచినాడు. ఇప్పుడేమడుగుతున్నాడు? నీ చెయ్యి నాకు, బైబిల్ ఉంది, నీ కుడి హస్తము నన్ను పట్టుకొనును, లేక నన్ను నడిపించును. దావీదు అంటాడు, అయ్యా ఆకాశములో నేనున్నను, అక్కడ నీ కుడి హస్తము నన్ను, జలములో నేనున్నను, అక్కడ నీ కుడి హస్తము నన్ను. కారణం ఏంటంటే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రభునామునకు మహిమ కలుగునుగాక. ఏంటంట? ఇంకోటి, నీ చేతితో నన్ను పట్టుకో ఉంది కదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడిపించు. కారణం ఏంటంటే, అయ్యా నీవు పట్టుకుంటే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి నడిపిస్తావు. నీ ఆశీర్వాదం ఇచ్చావు, విశాలపరచుచున్నావు. అక్కడ నేను నడిచే సమయంలో ఒకవేళ నేను కింద పడిపోతే బైబిల్ ఉందండి. 1 కొరింథీ పత్రిక 10:12. దయవుంచి త్వరగా చదవండి. 1 కొరింథీ పత్రిక 10:12. త్వరగా క్విక్. 1 కొరింథీ పత్రిక 10:12. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లుగా. ఏంటంట? అయ్యా నేను దేవుళ్ళో బలంగా ఉన్నా, పాటలు బాగా పాడతా, రోజు ప్రార్థనకు వచ్చా, బైబిల్ పట్టుకుంటా, నాకేమీ అడ్డం లేదని నువ్వు అనుకొనవచ్చు. కానీ దేవుని ఆ చెయ్యి, దేవుని ఆశీర్వాదం నీకు లేకుండా ఉంటే ఏమవుతావంట? కింద. అదే అండి బైబిల్ ఉండేది. నేను గొప్ప నన్ను తలంచవచ్చు, కానీ జాగ్రత్త అంటే ప్రార్థన అనేది ఉండాల, విన్నపం అనేది దేవునికి విన్నవించాల. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కింద పడకూడదు. కింద మహారాజులే. దేవుడు దావీదును గొర్రెలు కాసేవాని ఆశీర్వదించి సింహాసనం ఇస్తే గొప్పడా కదా? దేవుడు దావీదుని ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎంత మంచి మాట అండి. ఎవరంట? దావీదు. పాట ఏమేముంది? దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్.
దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము వచ్చినా నష్టము వచ్చినా తండ్రిని స్తుతించెదము. ఆమేన్. కష్టము వచ్చినా నష్టము వచ్చినా తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు ఎటువంటి వాడు? నాట్యము చేస్తున్నాడు వీధులలో దేవుని స్తుతించినటువంటి బిడ్డ. దావీదును చూసి దేవుడు ఏమన్నాడంటే, అయ్యా ఈ దావీదే నా హృదయాను సారుడు. నా హృదయంలో ఏమున్నది ఎవరికి తెలిసింది అంటున్నాడు? దావీదుకు తెలుసు అంటున్నాడు. అంటే దేవునికి దావీదుకి ఎంత సంబంధం ఉందండి? ఒక తండ్రి కొడుకులకు ఉన్న బంధము కన్నా అనుబంధం. అటువంటి దావీదే మెలకువను కోల్పోయాడు. వసంత కాలమున యుద్ధ సమయమున మిద్దె మీద ఎక్కి ఏం చేశాడు? స్నానం చేస్తున్నా ఎవరిని చూశాడండి? బెత్షెబాను. ఏమయ్యాడు? మోహితుడైపోయాడు, తన్మయుడైపోయాడు, దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు. ప్రజల పరిపాలన విభాగాన్ని దేవుడు అప్పగించిన ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు? అందుకే దేవుని వాక్యం, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. మహారాజు దేవుని చేత శబాస్ అనిపించుకున్నటువంటి దావీదు ఒక్క మారున కుప్పకూలిపోయాడండి. అందుకే అంటుంటారు, రాజ్యాలు పోయినా, మన భాషలో చెప్పాలంటే కొంపలు మునిగిపోవాలన్నా, దేశాలు పాడవాలన్నా ఒక స్త్రీ చాలంట. ఏమైందండి? దేవుని మందిరము కట్టాలని బంగారు, వెండి, ఏంటంట గంధపు చెక్కలు అన్నీ సమకూర్చాడు. సమకూర్చి కట్టడానికి పోతే ఏమన్నాడు దేవుడు? దావీదు పా, బయటికి పోయా, బయటికి బా. ఎవరు కట్టమన్నా నిన్ను? నీ చేతులకు రక్తమైంది. ఎక్కడిది రక్తం? ఎవరిని చంపినాడంటే బెత్షెబా కావాలనని, బెత్షెబా భర్త ఉంటే తనకు ఇబ్బంది అని చెప్పి సైనికులతో చెప్పించి యుద్ధము సమయమున తన సొంత సైనికుడైనటువంటి బెత్షెబా భార్య భర్త ఉరియాను సైనికుల చేత చంపించాడు. ఎవరండి? దేవుని హృదయాను. అప్పుడప్పుడు చెడు ఆలోచనలు కానీ వస్తుంటాయండి దేవుని బిడ్డలకు, రావనేది కానీ లేదు. అయితే ఎక్కడి నుండి వచ్చుంటాయి? ఇలాంటి ధనము మీద, స్త్రీ మోహం మీద పడినప్పుడు అడ్డమైన ఆలోచనలు వస్తాయి. షూర్, 100% కరెక్ట్. అది స్త్రీ వ్యామోహము ధనము మీద పడినప్పుడు దేవుడు కనిపించడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దావీదుకు జరిగింది అదే అండి. ఏమయ్యాడు? ఆలయము కట్టకుండా పోయాడు. స్వామి, ఇన్ని చేశాను దేవా, నన్ను క్షమించు నాయన, నన్ను కరుణించు నాయన. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, అయ్యా నువ్వు కష్టపడిన కష్టానికి నీ నడుములో నుండి పుట్టిన, అంటే నీకు పుట్టిన కుమారుడే. ఎవరండి? నీకు పుట్టిన కుమారుడు కడతాడు. ఆ కుమారుడు ఎవరు? ఎవరినైతే ఆయన తీసుకొని వచ్చాడో బెత్షెబాను, బెత్షెబాకు పుట్టిన కుమారునితోనే యెరూషలేము మందిరము ఏంటండి? యెరూషలేము మందిరము దేవుడు కట్టాడు. కారణము, దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు అండి. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు. తప్పు చేసిన మనిషికి శిక్ష వేయకుండా ఉండడానికి ఆయన అన్యాయాధిపతి కాదు, న్యాయాధిపతి. అందుకే దావీదు శిక్షకు పాత్రుడైపోయాడు. నీవు కీడులు బాధలు రాకూడదని ప్రార్థనలు ఏ రోజు దేవునికి చేయకూడదు. రావచ్చు, కానీ నీ తోడు నాకు కావాలి, నీ నీడ నాకు కావాలి. అప్పుడే ఏమవుతుందండి? పాట పాడతాం, నీ తోడు లేక
నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ నీడ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలే. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించువా ప్రభువా, నా ప్రార్థన ఆలకించువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఇలాలో నువ్వు ఎన్నైనా తలవచ్చు, ఎంతైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? అందరం ప్రార్థన చివరిలో ఏమంటామండి? ఆమేన్. మనం ఎంతమంది ఆమేన్ అన్నా అక్కడ ఉన్న విశ్వాసం అనే వేదిక మీద పరిశుద్ధాత్ముడైన దేవుడు కూర్చొని ఉంటాడంట. ఆయన పేరు ఆమేన్ అనువాడు అని పేరుంది. మనమందరము ఆమేన్ అనగానే ఆయన ఏం చేయాలంట? ఆమేన్. ఎవరనాలంట? అక్కడ పరిశుద్ధాత్ముడు అంటేనే పరలోకముల తండ్రి, ఇట్స్ రైట్, వీళ్ళ ప్రార్థన కరెక్ట్. అప్పుడు మనకు రావాల్సిన ఏమొస్తాయంట? ఇక్కడ మనం ఎంత గట్టిగా అరిచి బయటికి పోయిన తర్వాత ఆ గట్టిగా కొట్టుకుంటే రావండి. రావాలి అంటే ఆయన ఆజ్ఞ కావాలి. నీ ప్రార్థన ఆయనకు ఇష్టముగా ఉండాలి. అందుకే ఎబ్బేసి అంటున్నాడు, అయ్యా దేవా స్వామి నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించయ్యా. నువ్వు మామూలుగా అడగలే. హన్నా ఎట్లా అడిగిందండి? దేవా నువ్వు నాకు ఖచ్చితంగా మగపిల్లని. అది మన ప్రార్థన. నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. తర్వాత ఆశీర్వాదాలు అందరికీ పంచేదానికి దానికి సహాయం చేయి. ఇంకోటి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలా స్వామి. ఇవన్నీ చేసే ముందు మంచి చేసినప్పుడు షెడ్డోడు అడ్డం వచ్చాడు. ఆ షెడ్డోడు అడ్డం రాకూడదంటే నీ చెయ్యి ఎందుకు చెయ్యి అడ్డం ఉండాలండి చెప్పండి. ఇప్పుడు మామూలుగా గొడవ పడుతుంటారండి అందరూ. ఇద్దరు ముగ్గురు గొడవ పడుతుంటే విడిపివరానికి వెళ్ళిన వాళ్ళు దూరం నుండి రే ఏమనాకు అంటారా? పోయి చేతులతో వాని దొబ్బి వీని దొబ్బి కొట్టాకని చేతులు అడ్డం పెడతారా? ఏం చేస్తారు? కొట్టాకని చేతులతో దొబ్బి రే రాబాకురని చెప్తాడు. అంటే వాళ్ళు ఎంత మాట్లాడుతున్నా చేతులను మాత్రం ఏం చేయాలి? చేతులు ఏం చేయాలి? అది ఎబ్బేసి గ్రహించాడు. స్వామి నువ్వు ఎన్నైనా నాకు ఆశీర్వాదాలు ఏమని, నీ చెయ్యి మాత్రం నాకు ఎవరు నన్ను కొట్టలేరు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు నన్ను కొట్టలేరు. కారణం ఏంటంటే నీ చెయ్యి నన్ను అడ్డుకుంటుంది స్వామి, నీ దక్షిణ హస్తము నన్ను కాపాడుతుంది. కాబట్టి నీ చెయ్యి నాకు తోడుగా, మామూలుగా కాదు, ఎలాగుండాలంట? తోడుగా. నేను ఎక్కడికి పోయినా నువ్వు రావాలా స్వామి. నాలుగవది ఏంటి? చదవండి. 4వ మాట అన్నా సంఘ కాపరి, 4వ మాట చదువు. నాకు కీడు రాకుండా దానిలో నుండి చూడు ఏమన్నాడు? కీడు. ఈ కీడు ఎవరి నుండి వస్తుంది? ఎప్పుడైతే అలసత్వం ఉంటుందో, ఎప్పుడు చేస్తే నీ పనులు సరిగా ఉండవో, నీ ఆలోచనలు సరిగా ఉండవో, నీవు కీడులో పడిపోతావు. అందుకే తీతు పత్రిక, తిమోతి పత్రికలు కూడా ఏమంటే అనేకులు ధనాన్ని ఆశించి కీడులో పడి ఒకరికొకరు పొరుచుకొని తెచ్చినాడంట. దేనికోసం అండి? డబ్బుల కోసం అంట. నా కీడు రాకూడదు స్వామి, ఆశీర్వాదం ఇచ్చావు, దానిని అనేకులకు ప్రకటించడానికి విశాలపరిచినావు, నీ తోడు నాకున్నావు.
ఇప్పుడు కీడు అనేది కూడా ఏమవుతుంది? ఇట్లాంటప్పుడే కదా కీడు వచ్చేది. యోబు మంచివాడే కదా, ఆయనకు కీడు కలిగిందా లేదా? కష్టం కలిగిందా లేదా? బాధ కలిగిందా లేదా? మన వాళ్ళు ఏమంటారంటే, వీడు చాలా షెడ్డోడు రా, అందుకే నీకు ఇంత వచ్చిందిరా అంటారు. ఏంటంట? షెడ్డోనికే కదండి, మంచోనికి కానీ వచ్చదని యోబు ద్వారా మనం తెలుసుకోవాలి. అది మీకు అర్థమయ్యేదానికి, జ్వరము షెడ్డోనికి వస్తుందా, అందరికి వస్తుందా జ్వరం అనేది? అంటే అర్థం ఏమని? ఏ కష్టమైనా నష్టమైనా మంచివానికి వస్తుంది, చెడ్డవానికి వచ్చింది. చెడ్డవానికి వచ్చేది వాని క్రియలను బట్టి వస్తుంది, మంచివానికి వచ్చేది దేవుని యందు అతను పరిమళ వాసనగా, నిజమైనటువంటి బంగారుగా దేవుని దృష్టిలో ఉండడానికి దేవుని బిడ్డలకు వస్తుందండి. అదే అంతే ప్రత్యేకత. ఆనిముత్యముగా తయారు చేయాలంటే మీరు ధరించినటువంటి కమ్మలు లేక ముక్కురాళ్ళు పెట్టుకొని ఎట్లయితే అండి నలుపు తిరుగుతాయా లేదా? తిరిగిన తర్వాత బంగారంగడికి ఇచ్చేయమని చెప్తారు. ఏమని చెప్తారు? చెప్పండి. దాని మీద ఏంది? మెరుగు పెట్టమని చెప్తారు కదా. మెరుగు పెట్టమంటే వాడు బంగారు పోచారని మీరు అనుకుంటున్నారేమో. ఏం బంగారు దాంట్లోనే తరిగిపోతుంది, మీరు జాగ్రత్త. వాడు ఒకటి చిన్నది అలా బోల్ ఉంటుంది, దాంట్లో అగ్గి ఉంటుంది, పక్కన కాదు. ఆ చిన్న బోల్లో ఇవన్నీ వేసి బాగా తిప్పుతాడు. తిప్పి దానికి సంబంధించిన నీళ్ళు ఉంటాయి, దాంట్లో పోసేయాలకే ఇదేమవుతుంది? ఆ అగ్ని ఈ మురికినంతా తీసుకుంటుంది, దాంట్లో పోసినాక తెల్లదనంగా ఉంటుంది. అర్థమైందని మీరు చెప్పేది మీకు. దాంట్లో పోసినాక ఆ బంగారు మేలిమి బంగారు మాదిరి కనపడుతుంది. ఈ యొక్క అగ్నిలో ఈ వేసిన బంగారు మురికిదాని మాత్రం ఉండేది ఎవరు తీసుకున్నారు? ఎక్కడికి పోయింది అది? అగ్నిలోకి పోయిందా లేదా? తరిగిందా లేదా? మీరు తరిగింది చూడండి, మినమిన మెరిసిందే చూస్తారు. కానీ ఇక్కడ అగ్నిగా యేసు ప్రభు మీలో ఉండే మలినము, పాపాలను, శ్రమలను, కష్టాలను ఆయన తీసుకొని పరిమళ వాసనిగా లోకానికి చూపిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందుకే కొన్ని కష్టాలు అలాంటివి మనకు ఏమవుతాయంటే, కొన్ని కష్టాలు మనకు అలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు పరిమళ వాసనగా ఉండడానికి నీలోని అనేకమైన వాటిని దేవుడు తీసుకొని నిన్ను అనేకులకు చూపిస్తాడు. అందుకే ఎబేజ్ అంటున్నాడు, నన్ను ఆశీర్వదించు స్వామి, విశాలపరచు స్వామి. తర్వాత ఏమంటున్నాడు? నాకు తోడుగా ఉండు స్వామి, ఏ కీడు నాకు రాకూడదు. తర్వాత కిందంది మీరు చూస్తే, ఇశ్రాయేలు దేవునికి ఎబ్బేజు ఈ ప్రార్థన చేయగా ఆయన ఆలకించి వాటన్నిటిని ఏం చేసినాడంట? ఇచ్చినడా ఇయ్యలేదా? ఇచ్చెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ ప్రార్థన ఆయనకి ఇష్టమైనప్పుడు, ఏంటండి? నీ ప్రార్థన ఆయనకి ఇష్టమైనప్పుడు